అమెరికా కూడా మా తెలుగు అమ్మాయిలు గ్రేడ్స్ తక్కువ వచ్చిన బాధ అనిపించదు కానీ పక్క అపార్ట్మెంట్ లో ఏం జరిగింది ఏమైతుందో తెలియకపోతే పిచ్చిలేస్తాను అన్నమాట. గాసిప్స్ వినకపోతే మెంటల్ అయిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని 24/7 కళ్ళనే ఉంటాయి. ఆ రూమ్ రెంట్ కట్టేది ఒక రూమ్ లో అయితే ఉండేది ఒక రూమ్ లో. నేను బ్రేకప్ అయిందట కదా ఏంటి విషయాలు, ఇక ఆమె ఇక స్టార్ట్ చేస్తుంది మెల్లగా. ఏం టాపిక్ లేకపోయినా స్టార్ట్ చేస్తుంది. ఇక తను చెప్తుంది ఇది ఇట్లా మోసం చేసిందంటే ఇక దీనికి లోపల ఆనందం ఘోరంగా వస్తుంది. అరే నాకు దొరకంది ఇంకా దీనికి దొరకలేదని. పైకి మాత్రం ఫీలింగ్ వెరీ సాడ్ టు యూ, నీకు మంచోడు దొరుకుతాడే, బెటర్ ఇంకొకరిని చూసుకోవాలి. అలా సొంత విషయాల కన్నా ఎదుటో నాశనం అయిపోతుంది అంటే దానికి తృప్తి, ఆమెకి ఇట్లా ఇట్లా ఆనందం వచ్చేస్తుంది. అవునే తనకి గ్రేడ్స్ తక్కువ వచ్చినట్టు, అరే వాడు కార్ యాక్సిడెంట్ అయిందట వాడికి, దానికి ఆనందం తట్టుకోలేక అయ్యో అవునా కార్ యాక్సిడెంట్ అయింది, అరే ఏం కాలేదు కదరా నేను చూసుకుంటారా నిన్ను, ఏం నటిస్తున్నావు అమ్మా నువ్వు, మంచిగున్నట్టు చేస్తుంది. ఎట్లా అంటే అరే రండ్రా మా రూమ్ కి, నేను వెళ్తా ఫుడ్ చేస్తా అది చేస్తా, మీరంతా నా సొంత ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అన్నలు అనుకుంటే చేస్తుంది. ఎంకడ పోయి అన్ని ముచ్చట్లు చెప్తుంది. సాడిస్టిక్ ఆనందం